ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చాతుర్మాస దీక్ష స్వీకరించిన టీటీడీ జియంగార్లు. ఆగమోక్తంగా ఆలయ మర్యాదలు నిర్వహించిన టీటీడీ ఈవో. గరుడోత్సవంలో శ్రీ చెన్నకేశవ స్వామి దివ్య కటాక్షం. తాళ్లపాకలో ఘనంగా బ్రహ్మోత్సవం. నందలూరులో ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవం. స్వామి అమ్మవార్లకు వసంతోత్సవం, స్నపన తిరుమంజనం. ఆషాఢ పూర్ణిమ కాంతుల్లో మెరిసిన ఆలయాలు. అభిషేకాది ఆరాధనలతో పులకించిన భక్తులు. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి చిద్విలాస దర్శనం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి నేడు పుష్పయాగ మహోత్సవం జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్య హవాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వాములు చాతుర్మాస దీక్షలను స్వీకరించారు. సనాతన హైందవ వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక పవిత్ర మాసాల్లో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రతదానాదులను లోక కళ్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో రామానుజాచార్యుల వారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస్య దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైందిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ టీటీడీ పెద్దజీయర్ స్వామి మఠంలో ఆదివారం తెల్లవారుజామున టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజరాజులు ముందు నడవగా పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణగా తిరిగి పెద్దజీయర్ మఠానికి చేరుకుని మండపంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి శిష్య బృందంతో కలిసి శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుని స్వామి పుష్కరిణి సందర్శించి శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. ఆలయ మహద్వారం చెంత టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా జియంగార్లను ఆహ్వానించారు. అనంతరం పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఈవో జె శ్యామలరావు తిరుమల శ్రీ పెద్దజీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయర్ స్వామివారికి నూల్చాట్ వస్త్రాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి ఎస్వీబీసీతో మాట్లాడుతూ అనుగ్రహ భాషణం చేశారు. శ్రీమతే రామానుజాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీయంగారు, చిన్నజీయంగారు స్వామి రామానుజర్ కాలం నుంచి సుప్రభాత నుంచి ఏకాంత సేవ కైంకర్యం చేస్తున్నారు. దేవస్థాన అధికారి వారు ఎటువంటి లోపం లేకుండా ప్రతి సంవత్సరం చాతుర్మాస సంకల్ప ఆనర్స్ అంతా బాగా జరిపిస్తున్నారు. ఎటువంటి లోపం లేదు, ఎటువంటి అపచారాలు లేదు, ఎటువంటి బాగా జరిపించినారు. నిత్యశ్రీ నిత్యమంగళం రామానుజర్ తిరువడిగలే శరణం.
అనంతరం మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి తమ శిష్య బృందంతో కలిసి ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణగా చిన్నజీయర్ స్వామిని మఠానికి సాగనంపారు. అనంతరం పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పెద్దజీయర్ స్వామి మఠానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మంలను పెద్దజీయర్ స్వామి ఘనంగా సత్కరించారు. గరుడ వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి వారి అద్భుత దర్శనంతో భక్తులు పరవశించారు. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ సేవ జరిగింది. పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామివారిని దేదీప్యమానంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో స్వామివారిని సేవించి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ చెన్నకేశవ స్వామివారి గరుడోత్సవం నేత్రపర్వంగా సాగింది. అప్పన్న సన్నిధిలో ఢిల్లీ ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. నవాబుల కాలంలో వైష్ణవ క్షేత్రం నుండి ఉత్సవ విగ్రహాలను ఢిల్లీకి తీసుకెళ్లిన నవాబులను మెప్పించి వాటిని తిరిగి ఆలయాలకు చేర్చారు భగవద్ రామానుజుల వారు. రామానుజుల వారి విజయోత్సవాన్ని ఢిల్లీ ఉత్సవంగా జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి దివ్య ప్రాంగణంలో భగవద్ రామానుజుల ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా తిరుచుపై వెంచేపు చేసిన అనంతరం శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు ఆలయ ప్రదక్షిణగా రామానుజుల వారికి తిరుచి సేవ జరిపి ఢిల్లీ ఉత్సవాన్ని మంగళకరంగా పూర్తి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్ శ్రీపాదరాజ మఠం పీఠాధిపతులు శ్రీ సుజయనిధి తీర్థస్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
సర్వలోకాలను పోషించే జగన్మాత ఆదిపరాశక్తి శ్రీ భ్రమరాంబదేవి శాకంబరిదేవిగా కటాక్షించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్య ప్రాంగణంలో శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబాదేవి సన్నిధిని, అమ్మవారిని, ఉత్సవమూర్తులు, సప్తమాతృకలను, శ్రీ రాజరాజేశ్వరి దేవిని సుమారు 4000 కేజీల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అందంగా అలంకరించి విశేషంగా శాకంబరి పూజలను నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఆగమోక్తంగా కొనసాగిన వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం యాగమండపంలో విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, ప్రధాన కుంభ ఆరాధన, మూర్తి హోమం, లఘు పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి తిరుచిపై ఆశీలన చేసి వసంత కలశారాధన, వసంతోత్సవం నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం వేడుకగా జరిగింది. ఇక చక్రస్నాన మహోత్సవంలో భాగంగా మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపు చేసి ఆగమ కైంకర్యాలతో షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలను అందజేశారు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు, ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెమువలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. అనంతరం పుష్కరిణిలో సంప్రదాయబద్ధంగా అవబృధోత్సవ ఘట్టాన్ని భక్తిరస భరితంగా జరిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ద్రౌపదీదేవికి సింహవాహన సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా పుష్పమాలల సహితంగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేశారు. అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తజన సందోహం నడుమ శ్రీ ద్రౌపదీదేవి సింహవాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి.
కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా విరాజులుతున్న మరకతాంబ సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి. గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ మరకతాంబికాదేవి ఆలయ ప్రాంగణాన్ని అమ్మవారిని పలు రకాల కాయగూరలతో శాకంబరి మాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురు పూర్ణిమ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గురుదేవులు శ్రీ భగవద్ రామానుజుల విగ్రహానికి పవిత్ర జలాలు, పంచామృతాలతో మంగళాభిషేకాలను ఆగమోక్తంగా నిర్వహించారు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు. పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు. పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఎల్ననంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి పుణ్యక్షేత్రంలోని శ్రీ యోగానంద నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై దేవేరుల సమేతంగా శ్రీ యోగానంద నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి ఆపై వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కన్నుల పండువగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ విహార లక్ష్మీ నారసింహ ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ విహార లక్ష్మీ నారసింహ
చిత్తూరు నగరం కట్టమంచి ఆలయంలో ఆషాఢ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని కొలువు తీర్చి సంప్రదాయబద్ధంగా స్వామివారికి షోడశోపచార పూజ, నవగ్రహ ఆరాధన ఇత్యాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం భక్తుల చేత మహాసంకల్పం నిర్వహించి శాస్త్రోక్తంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని జరిపి ధూపదీప నైవేద్యాలను, మంగళ నీరాజనాలను అందజేశారు. భక్తులు సామూహికంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీపై వేంచేపు చేసి భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి శాకాంబరిదేవిగా అభయప్రదానం చేశారు. ఆషాఢమాసం పూర్ణిమ సందర్భంగా శ్రీ భద్రకాళీదేవి ఆలయాన్ని, అమ్మవారి మూర్తిని పలు రకాల శాఖలతో సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ ఆది వనవలమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వేడుకగా జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారిని పలు రకాల కాయగూరలతో శాకంబరి మాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల శాఖలతో సుందరంగా అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర సహిత దత్తక్షేత్రంలో గురు పూర్ణిమ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రిమూర్తి స్వరూపులైన అనఘాదేవి సమేత శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు జరిపి అర్చనలను పూర్తి చేశారు. భక్తులు జయ జయ శ్రీ గురుదత్త నామస్మరణలు చేస్తూ స్వామివారి అభిషేక సేవను వీక్షించారు. శ్రీకాకుళంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం పూర్ణిమ సందర్భంగా మంగళాభిషేకాలు మనోహరంగా జరిగాయి. స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేక సేవను నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా సాగిన స్వామివారి అభిషేక సేవ భక్తులను పరవశులను చేసింది. సింహపురి వాసుల ఇలవేల్పు శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో ఆషాఢ పూర్ణిమ ఉత్సవాలు భక్తిరస భరితంగా జరిగాయి. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో గజేంద్ర మోక్షం గోపుర దర్శన ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని బంగారు ఆభరణాలతో అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలతో పెన్నా తీరంలో స్వామివారిని వేంచేపు చేసి గజేంద్ర మోక్షం ఘట్టాన్ని పూర్తి చేశారు. అనంతరం తిరిగి స్వామివారిని ఆలయానికి తీసుకువచ్చి రాజగోపురం వద్ద గోపురోత్సవం నిర్వహించి హారతులను సమర్పించారు.
భక్తుల కొంగు బంగారు తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి శాకంబరీదేవిగా కొలువుతీరి పూజలందుకున్నారు. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులోని భక్తజన బాంధవి శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో శాకంబరి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో శాకంబరి మాతగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ శారదామాత ఆలయంలో ఆషాఢ పూర్ణిమ పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో సామూహికంగా శ్రీచక్రార్చన, నవదుర్గ వ్రతాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలను పూర్తి చేసి అర్చకుల సమక్షంలో శ్రీ దుర్గాదేవిని మనసారా ఆరాధించి వ్రతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించారు. ఆపై అమ్మలగన్న అమ్మకు నివేదనలు, నీరాజనాలను అందజేసి భక్తి ప్రపత్తులతో తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని శ్రీ శివగామేశ్వరి ఆలయంలో ఆషాఢమాసం పూర్ణిమ ఉత్సవాలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా శివపార్వతులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ దత్త భగవానుల చిత్రపటాన్ని కొలువు తీర్చి లోక సంక్షేమార్థం సంకల్పపూర్వకంగా గురు పూర్ణిమ పూజలను, శ్రీ దత్త హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో 24వ వార్షిక జాతీయ స్థాయి పద్య నాటక, నాట్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో భాగంగా సోమవారం మహతి కళాక్షేత్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించి ఆహూతులను అలరించారు. పురంధర విచింతిత పదం తరుణ చంద్రమకుడం పరం పద విఖండిత యమం భసిత మండిత తను మదన వంచన పరం చిరం తనమం ప్రణవ సంచిత నిలింబర చిదంబర నడం కుదిభజే చిదంబర నడం కుదిభజే. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 75,963 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,956 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,99,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.